అకస్మాత్తుగా కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేయటం వెనకమాల ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడనా, లేదంటే కనుక పారిపోతాడనే అనుమానంతో అనుకోవచ్చు అంటారా? పారిపోయే ఉద్దేశంతోనే అతను ముంబై హాస్పిటల్ అని అదని ఇదని వెళ్ళాడు సార్. అక్కడి నుంచి అటు చెక్ చేయాలని చూస్తున్నాడు. అతను పేరు మార్చుకొని ఇంకో పాస్పోర్ట్ సృష్టించుకుంటాడా ఇంకోటి అదైతే తెలియదు కదండి. మ్యాక్సిమంగా అతను పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. పారిపోవాల్సిన అవసరం ఏముందంటారు ఆయనకి? సార్ ఒక రాజకీయ నాయకుడు నిబద్ధతగా మాట్లాడాలా, నియమనిష్టలతో. సరే నువ్వు ఎదవ అయితే అవ్వచ్చు, కానీ వాడమ్మ పోరంబోకు నా కొడుకు, చంద్రబాబు ఎంత, వీడమ్మ పప్పు నా కొడుకు, ఏ రాజకీయ నాయకుడైనా నా కొడుకు ఈ కొడుకు అని మాట్లాడే సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు సీనియర్ నేత చింతకాల అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతున్నారంటే ఆయనకి ఎంత కడుపులో రగిలితే మాట్లాడాలా? ఎంత సీనియర్ నేత అతను. 25 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చి ప్రతిసారి ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తా ఆయన కూడా నా కొడుకులు అంటున్నాడంటే మీరు ఎంత ఇసుకిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడదలుచుకుంటే నీకన్నా ఎక్కువ మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే 5 నిమిషాలు పట్టదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాయకులకు అది నేర్పల. చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే విలువలతో కూడి రాజకీయాలు చేయాలన్నాడు. అంతేగాని మీలాగా ఆ లుచ్చేగాడు, ఈ బచ్చేగాడు, ఈ తుచ్చే నా కొడుకు, ఇసలు ఇటువంటి డైలాగులు బలిసిన మాటలు మాట్లాడతాం. 30 ఏళ్ళు మేమే ఉంటాం అధికారంలోనే ధీమా, ఆ ధీమాతో ఇష్టం వచ్చినట్టు బలిసి మాట్లాడారు. ఇవాళ ఏమైంది? వల్లభనేని వంశీ పొజిషన్ చూశారుగా. పాపం రంగో బొంగో వేసుకొని నీట్గా ఉండేవాడు పిల్లోడు. ఇవాళ ఎట్టున్నాడండి? బోరుగడ్డ అనిల్ గాడు. వాడి అసలు అనకూడదు, అంత లుచ్చేవాడు ఎవడన్నా రాజకీయాల్లో పనికొస్తాడా? తురకా కిషోర్ బాబు గాడు. సార్ ఇవాళ ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ కామన్ మ్యాన్ కానీ కోరుకునేది ఏంటంటే ఈ కొడాలి నాని, బోరుగడ్డ అనిలు ఇటువంటి ఎదవలందరినీ అంకుశివ్ సినిమాలో డ్రైవర్తో కొడతారు చూడండి రామిరెడ్డిని, ఆ టైపులో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి నడి రోడ్డు మీద అని ప్రతి ఒక్కళ్ళు 100కు 90 మంది కోరుకుంటున్నారండి. నిన్న ఇంకో విషయం చెబుతున్నాను సార్. ఈయనేదో చెబుతాడు, ఏది సామాజిక వర్గాలు అడ్డ పెట్టుకున్నారు, కుల రాజకీయాలు తెస్తున్నారని. నిన్న ఒక లాయరు, మరి ఆమె లాయర్ చదివిందో లేకపోతే ఏమన్నా దొంగసాటు సర్టిఫికేట్ తెచ్చుకుందో, ఒక కమ్మోడు బయటకు వచ్చాడు, రెడ్డోడు బయటకు వచ్చాడు, మాది కూడా ఒక్కడే లోన్ ఉన్నాడు అంటే వాళ్ళు మాది కూడా అనవచ్చు, మాలోడు అనవచ్చు. ఈవిడనంటే SC ST కేసులా? ఏమన్నా ఇంగిత జ్ఞానం, ఆమె లాయరే కదా, ఇంగిత జ్ఞానం ఉందా? ఇంకా 4 సంవత్సరాలు జరగబోయే ఎలక్షన్కి ఎక్కడో ఇళ్లలో వంట చేసుకున్నామా, ఆమెను తీసుకొచ్చి ఆమె నువ్వేనమ్మా నెక్స్ట్ హోమ్ మినిస్టర్, నా కోరిక అమ్మ, నీ కోరిక ఉంటే తీర్చుకో, నీ కోరిక తీర్చుకో, జనంలోకి రా, జనంలో మాట్లాడు. అంతేగాని కులం కార్డు అడ్డపెట్టి అది ట్రంప్ కార్డు అయిపోయింది కులం కార్డు అనేది. వాళ్ళ సంగతి తీసేయండి. అసలు కొడాలి నానికి లుకౌట్ నోటీసు అనగానే అసలు ఎందుకని వైసీపీ నాయకుల్లో కూడా చాలామంది అరే ఏం కేసు లేదు కదా ఎందుకు లుకౌట్ నోటీసు అంటారు. నిజంగానే అతను తప్పించుకోవడానికి అవకాశం ఏముందంటారు? ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు ప్రధానంగా? చెప్పారు సార్, బెదిరించి స్థలాలు కాజేసిన స్కాములు చాలా ఉన్నాయి, మట్టి కాజేసిన స్కామ్ ఉంది, ఈ బూతులు తిట్టిన స్కాములు, బూతులు తిట్టిన దానికి మీద చాలా సీరియస్గా ఉంది సార్. ఒక్క విషయం, వల్లభనేని వంశీ చేత భువనేశ్వర్ గారిని తిట్టించిందే కొడాలి నాని, అది అందరికీ తెలిసిందే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు నీకు ఏ భయం లేకపోతే నువ్వు హైదరాబాద్లో తగ్గని చెప్పు బొంబాయిలో తగ్గింది అన్నావు, రావచ్చుగా గుడివాడకే, పారిపోవటం ఎందుకు? తగ్గలేదేమో నిజంగానే. ఎవరు హాస్పిటల్లో ఉన్నానని చెప్పమానండి, లేదు నేను పలానా చోట ఉన్నానని చెప్పి రాసివ్వమానండి. ఎందుకు ఇవ్వాలండి ప్రజలకి? మేము ఎందుకు చెప్పాలి? ప్రజా జీవితంలో ఉన్నాడు ప్రజలు చెప్పకూడండి. ఇప్పుడు నువ్వు పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత ప్రజలకు అన్నీ తెలియాలి నీ గురించి. ఎందుకు తెలియాలండి? మా ఇష్టం మేము చెప్పం. అటువంటిప్పుడు ప్రజల్లో రావాకండి. అందుకే రావట్లేదు కదండి, బయట రావట్లేదు కదా. మా పదవి ఓడగొట్టారనే కదా ఇంట్లో కూర్చుంటుందని చెప్పి మన కొడాలి నాని చెప్పాడు కదా. మరి పదవి ఓడగొడతాం కాదండి, వస్తే పళ్ళు కూడా ఓడగొడతారు. అతనికి తెలుసు, అతనికి అన్నీ తెలుసు. ప్రజలు ఎంటబడి కొడతారు. మన దేవినేని అవినాష్ పొజిషన్ అయింది నాది కూడా. దేవినేని అవినాష్ని పోలీసు వాళ్ళు కాపాడబట్టి సరిపోయిందండి.
ఈ నత్తిపోకొడిగాడు దెద్ద అసలు విజయవాడలో రూపాయి పని చేయలేదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక అన్నాడు. వీడికి ఏం తెలుసు అండి, కనకదుర్గం వారధి ఫ్లైఓవర్ మేమే పూర్తి చేసామన్నారు. ఈ ఫ్లైఓవర్ మేమే పూర్తి చేసామన్నారు. చంద్రబాబు నాయుడు వదిలేసిపోయాడు అన్నాడు. వదిలేసిపోవాలా? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఓడిపోయింది, మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అది నీది కాదు. అప్పట్లో కేశినేని నాని ఎంపీగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఎంపీగా సెంట్రల్ గవర్నమెంట్తో పోరాటం చేసి ఆ ఫ్లైఓవర్ తెచ్చారు. నువ్వేం సొంతగా తేలేదుగా. ఎట్టుందంటే ఇప్పుడు గుంటూరు కంకరకొండ గేట్ ఫ్లైఓవర్ ఉందండి, చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు, ఆయన హయాంలో అయిపోయింది ఫ్లైఓవరు. పేరేచర్ల ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోది. రాజశేఖర రెడ్డి వచ్చి రిబ్బన్ కట్టేసి ఇదిగో నా పుట్టిన బిడ్డ అన్నాడు. వీళ్ళకి అలవాటు అయిపోయిందండి, ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి మా బిడ్డ చెప్పుకోవటం. అసలు ఈ వైఎస్ కుటుంబానికే ఇది ఒక అలవాటు అయిపోయింది అంతే. ఇది అభివృద్ధి ఫలాల గురించే కదా అసలు అనాల్సింది. అసలు ఇప్పుడు చేసిన వాళ్ళతో ఓకే, దాని సంగతి తీసేయండి. అసలు ఈ కేసుల వ్యవహారం ఎలా చూడవచ్చు అంటారు? వల్లభనేని వంశీకి అయితే అసలుకి బెయిల్ కూడా వచ్చే పరిస్థితి కానరావట్లేదు. ఎలా చూడాలంటారు దీన్ని? సార్ ఏదైనా సార్ బలిసి కొట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి. వాడు వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. 54 రోజులు ఒక పెద్ద ఆయన్ని ఏ కేసు పెట్టారో తెలియకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా లోపల పెట్టిన రోజు ఏమైంది? ఇదంతా ఇవాళ కేకలేస్తున్నారే మా నాయకులను అరచేస్తున్న ఈ అంబోతు రాంబాబు గారు కానీ ఇంకోటి కానీ కేకలేస్తున్నారుగా. ఆ రోజు ఎందుకు కేకలేకపోయారు? ఇదిగో జగన్ గారు ఇటువంటి మంచి పద్ధతి కాదు, ఇది మనకు చెడ్డ పేరు వచ్చింది, మనం ప్రజల గురించి ఆలోచిద్దాం, అవతల నరజాతం గురించి కాదని. ఇవాళ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మొత్తం మిమ్మల్ని వదిలేసి వస్తున్నారు, చైర్మన్లతో సహా. ప్రతి చైర్మన్ పోస్ట్ కానీ మేయర్ పోస్టులు కానీ తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. దాని గురించి విలువలతో కూడిన రాజకీయాలు అంటున్నాడు ఈయన. మరి కర్ణం బలరాం గారిని వీళ్ళందరినీ చేసుకున్నప్పుడు వీళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు ఏమైనాయండి? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ట్రై చేశాడు కదా. ఆ రోజు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి విలువలతో కూడిన రాజకీయం ఏమైంది? అసలు విలువలు అంటే తెలుసా మీకు? ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? నైతిక విలువలు తెలుసా? నైతిక బాధ్యత తెలుసా? ఏమీ తెలీదు. వచ్చినాయా, లోన్ వేసుకున్నామా, మూటలు కట్టామా, అంతవరకే సార్. ఇంకో విషయం, నిన్న దొరగారు అసలు పెద్ద ట్రెండ్ సెట్ చేశాడు. నిన్న సుమో అని ఒక క్వార్టర్ తీసుకొచ్చేసి ఇదిగో చంద్రబాబు గారు అసలు ఈ పేరు ఎప్పుడన్నా మనం ఇన్నున్నామా అంటాడు. ఆ సుమో వచ్చింది ఎవరు గవర్నమెంట్లో? కింద డేటులతో సహా ఉంది కదా, నీ గవర్నమెంట్లో వచ్చింది. కేరళ మాల్ట్ ఈ తెక్కలోడికి తెలియదు, ఎందుకంటే మందులు వేసుకోవాలా. కేరళ మాల్ట్ అనేది గత 25 సంవత్సరాల నుంచి ఉంది, మధ్యలో నీ గవర్నమెంట్ టైంలో రాకుండా తొక్కిపెట్టావు. కేరళ మాల్ట్ అనేది 25 సంవత్సరాల నుంచి ఉంది. మీ నాన్న కాదు, మీ అయ్య కన్నా ముందే ఉంది అది కేరళ మాల్ట్. హైదరాబాద్లో ఈ కేరళ మాల్ట్ తాగేవాళ్ళు ఎక్కువ. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాదులో కార్లు వేసుకొచ్చి తీసుకునే వాళ్ళు కేరళ మాల్ట్. ఏందండి అబ్బాయి, నేను అడిగానండి, ఏందండి చీప్ తాగుతున్నారు కార్లు వేసుకొచ్చి అంటే మీకేం తెలుసా అండి? కేరళ గవర్నమెంట్ అది మందు బాగుంటుంది అన్నారు. ఇంకోటి ఏదో తీసుకొచ్చాడు ఆల్ ఫ్రెండ్స్ ఎవరు అయ్యాంలో వచ్చిందండి? అసలు నీ అయ్యాంలో వచ్చిన మందుల పేర్లు ఒక్కసారి చెప్పాయా నువ్వు? ఇవాళ ఉన్న మందుల పేర్లు అందరు చెబుతారు టకా. నీ అయ్యాంలో మందుల పేరు ఎవరికి తెలుసా? 150 రూపాయల క్వార్టరీ, 200 రూపాయల క్వార్టరీ. ఇది తప్పితే ఇదిగో పలానా మంది అని ఎవడన్నా అడిగే రోజులు ఉన్నాయా ఆ రోజున? నువ్వు లెక్కర్ గురించి మాట్లాడతావు. ఇంకొకటి, 5 సంవత్సరాల తర్వాత నేనే వస్తాను, 4 సంవత్సరాల తర్వాత తాట తీస్తాను, బట్టలు ఓడదీస్తాను. ఎవరికి బట్టలు ఓడదీస్తావు? ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఓడదీసి కూని చేసిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కే బట్టలు ఓడదీశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కొత్తగా ఈయన ఓడదీసేది ఏముంది? నిజంగానే కదా ఆయన అంటున్నాడు కదా, ఈసారి అందరినీ 2.0లో గట్టిగా చూస్తాను అంటున్నాడు కదా. ఎవరిని బతకనేనని కూడా అంటున్నాడు. నిజంగా సార్ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ విఘ్నతకే తెలియాలా? వాళ్ళు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో వాళ్ళే అర్థం చేసుకోవాలి.